హాయ్ హలో నమస్తే అందరికీ శుభోదయం. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తెలుగు సిలబస్ సంపూర్ణమైనటువంటి విశ్లేషణ అయితే చేసుకుంటాం. ఈ 45 రోజుల సమయంలో, ఈ 50 రోజుల సమయంలో ఏ టాపిక్స్ చదివితే మనము ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుందనేటువంటి విషయాల మీదనే ఈరోజు డిస్కషన్ చేస్తాను. జాగ్రత్తగా మీరు గమనించాలి. ఓకే, ఇక్కడ 80 మార్కులకు గాను డిఎస్సి పరీక్ష ఉంటుంది. దాంట్లో 40 మార్కులేమో కంటెంట్కు సంబంధించి, అదేవిధంగా 20 మార్కులేమో మెథడాలజీకి సంబంధించి, 40 మార్కులేమో కంటెంట్ అంటే సాహిత్య చరిత్ర, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాలు, అదేవిధంగా వ్యాకరణాంశాలకు సంబంధించి, భాషా శాస్త్రానికి సంబంధించి ఇక్కడ 40 మార్కులు అయితే ఉన్నాయి. 40 మార్కులు అనంటే ఎన్ని ప్రశ్నలు అనంటే 80 ప్రశ్నలు. అదేవిధంగా మెథడాలజీకిలో 20 మార్కులు అనంటే 40 ప్రశ్నలు. ఓకే, మరి ఇక్కడ ఈ సిలబస్ని మొత్తం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి చూసినట్లయితే ఇక్కడ పాఠ్య పుస్తకాలకు సంబంధించి ఒక విభాగం ఉన్నది. అదేవిధంగా సాహిత్య చరిత్రకు సంబంధించి, వ్యాకరణాంశాలకు సంబంధించి ఒక విభాగం అయితే ఉన్నది. ఓకే, మరి ఇక్కడ సాహిత్య చరిత్రకు సంబంధించి 4 చాప్టర్లు, అదేవిధంగా ఇక్కడ పాఠ్యపుస్తకాలకు సంబంధించి 4 చాప్టర్లు. పాఠ్యపుస్తకాలు అంటా ఉన్నారు కదా, మరి ఎన్నో తరగతి నుంచి ఎన్నో తరగతి పాఠ్యపుస్తకాలు చదవాలి అని చూసినట్లయితే 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ముద్రించినటువంటి తెలుగు పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు మాత్రమే చదవాలి. మరి ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు మాత్రమే, మరి ప్రైవేటు పాఠ్యపుస్తకాలు చదివి అందులోకెళ్ళి ప్రశ్నలు రాలేదని అడగొద్దు. ఎందుకంటే సిలబస్లో పర్ఫెక్ట్గా ఖచ్చితంగా నిర్దేశించాడు. ఇక్కడ 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ముద్రించినటువంటి పాఠ్యపుస్తకాలు, అది లాంగ్వేజ్ 1 ఫస్ట్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి పుస్తకాలు. సెకండ్ లాంగ్వేజ్కి సంబంధించిన పుస్తకాలు ఉంటాయి కానీ అవసరం లేదు, ఫస్ట్ లాంగ్వేజ్కి సంబంధించిన పుస్తకాలే చూడాలి. ఓకే, ఇక్కడ మరి పాఠ్యపుస్తకాలు, సాహిత్య చరిత్ర చూసాం. మొత్తం ఒకసారి సిలబస్ డిస్కషన్ చేసి ఏ ఏ అంశాలకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి అంశాలను ఇక్కడ నేను చెప్తాను. ఓకే, మరి ఇక్కడ పాఠ్యపుస్తకాలకు సంబంధించి మనకి ఇక్కడ 4 చాప్టర్లు అయితే ఇచ్చిండు. అందులో ఒక చాప్టర్ పాఠ్యపుస్తకానికి సంబంధించింది కాదు, అది ఛందస్సు అనేటువంటిది ఛందోదర్పణానికి సంబంధించినటువంటిది. ఇక్కడ వైపు చూడండి, ఇది సాహిత్య చరిత్రకు సంబంధించి సాహిత్య చరిత్ర అనేటువంటిది ఇచ్చిండు, కానీ ఇందులో భాషా చరిత్ర ఇచ్చిండు, విమర్శ ఇచ్చిండు, తర్వాత ఒకటి బాల వ్యాకరణానికి సంబంధించి ఇచ్చిండు. ఇక్కడ 4వ చాప్టరు బాల వ్యాకరణం, ఇక్కడ 4వ చాప్టరు ఛందస్సు. మొత్తం 80 ప్రశ్నలు. జాగ్రత్తగా గమనించాలి, 80 ప్రశ్నలు. 80 ప్రశ్నలు అయితే 8 చాప్టర్లు ఉన్నాయి కదా సార్. 8 చాప్టర్లు అంటే ఒక్కొక్క చాప్టర్కు 10 ప్రశ్నలు వస్తాయా అనేటువంటిది కూడా అనుకోవచ్చు చాలా వరకు. 80 ప్రశ్నలు, 8 చాప్టర్లు కాబట్టి ఒక్కొక్క చాప్టర్ నుంచి 10 ప్రశ్నలు వస్తాయి, ఒక్కొక్క చాప్టర్ నుంచి 5 మార్కులు వస్తాయా అని అంటే అట్లా కూడా ఉండదండి. ఇది అకాడమీ సిలబస్ లాగా, అంటే మనకు ఈ 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ ప్రశ్నపత్రాల్లో లాగా బ్లూ ప్రింట్ను అనుసరించి ప్రశ్నపత్రము ఉండదు. అంటే ఇక్కడ ఈ సాహిత్య చరిత్ర ఉన్నది, సాహిత్య చరిత్రకు సంబంధించి ఎక్కువ అంశాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నేను ఇక్కడ పాఠ్యపుస్తకాలకు సంబంధించి వెళ్ళి తర్వాత సాహిత్య చరిత్రలో ఏమేమి చదవాలనేటువంటిది ఇక్కడైతే నేను డిస్కషన్ చేస్తాను. తెలుగు వాచకాలలోని అంశాలు అని అన్నాడు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ స్థాయి వరకు. మరి ఉపవాచకాలతో సహా చదవమన్నాడు సిలబస్లో. మరి ఏమేమి చదవాలి సార్ అని అంటే, ఒక కవి గురించి చదువుతున్నటువంటి సందర్భంలో కవి యొక్క కాలము, కవి ఏ ఆస్థానంలోని వాడు, అంటే ప్రాచీన కవులు మాత్రమే ఆస్థానంలో వాళ్ళు ఉన్నారు, ఆధునిక కవులు ఆస్థానాలు ఉండవు. మరి ఆ కవులకు ఉన్నటువంటి బిరుదులు ఏంటివి, ఆ కవుల యొక్క రచనలు ఏంటివి, ఆ కవుల యొక్క కవితా శైలి ఏంటి, ఆ కవుల యొక్క కవితా గుణాలు ఏంటివి, అదేవిధంగా ఆ రచనలలో
ఏమైనా ప్రత్యేక అంశాలు ఉన్నాయా అనేటువంటి కోణంలో మనం చదవాల్సినటువంటి అవసరము ఉన్నది. ఓన్లీ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని మాత్రమే, ఇక్కడ పాఠ్యపుస్తకాన్ని బేస్ చేసుకొని మాత్రమే చదవాలి. ఈ కవికాలాదులు నేపథ్యం అని అంటున్నాడు. ఏంటి నేపథ్యం అని అంటే, ఒక పాఠ్యాంశం ఇచ్చినట్లయితే ఆ పాఠ్యాంశం యొక్క నేపథ్యం ఏమిటి, ఆ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటిది, అదేవిధంగా ఆ పాఠ్యాంశం ఎక్కడి నుంచి గ్రహింపబడింది ఏంది, మూల గ్రంథం ఏంటిది, మూల గ్రంథం అంటే ఏ గ్రంథం నుంచి గ్రహింపబడింది అనేటువంటి అంశాల మీద అడగడానికి అవకాశం ఉంటుంది. ఆ పాఠ్యాంశానికి సంబంధించి ఏమైనా విశేషాంశాలు ఉన్నాయా, అదేవిధంగా ఆ పాఠ్యాంశంలో లోపల ఉన్నటువంటి విషయాలు, ఒకవేళ కథానిక అయితే, ఒకవేళ నవల అయితే, ఒకవేళ నాటకం అయితే, అందులో ఉన్నటువంటి కథ అయితే, గేయం అయితే, అందులో ఉన్నటువంటి విషయాలు మనము చూడాలి. ఇప్పుడు చూద్దాం. మా కొద్ది తెల్ల దొరతనము, మా కొద్ది తెల్ల దొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్ది తెల్ల దొరతనము, గర్మెళ్ళ సత్యనారాయణ. ఇప్పుడు మా కొద్ది తెల్ల దొరతనం అని అన్నప్పుడు ఇక్కడ సాహిత్య చరిత్రకు వెళ్ళినట్లయితే కవిత్వ ఉద్యమాల్లో దళితవాద కవిత్వ ఉద్యమం ఉంటుంది. అక్కడ ఒక ఆయన మా కొద్ది నల్ల దొరతనం అని అన్నాడు. మా కొద్ది నల్ల దొరతనం అన్నది ఎవరు అనంటే కుసుమ ధర్మన్న. హరిజన శతకము ఆలకింపుమయ్యా హరిజనుండా అనేటువంటి మకటంతో అర్జన శతకాన్ని రాసిండు. ఎవరు అనంటే కుసుమ ధర్మన్న. కుసుమ ధర్మన్న ఏమన్నాడు, మా కొద్ది నల్ల దొరతనము. గర్మెళ్ళ సత్యనారాయణ ఏమన్నాడు, మా కొద్ది తెల్ల దొరతనము, మా కొద్ది తెల్ల దొరతనము. ఇదేమో గర్మెళ్ళ సత్యనారాయణ. ఓకేనా, రైట్. అంటే ఇక్కడ పాఠ్య పుస్తకాలకు సంబంధించి కవి యొక్క సంపూర్ణమైనటువంటి సమాచారము టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటిది మాత్రమే. అదేవిధంగా పాఠ్యాంశం యొక్క నేపథ్యము, ఇతివృత్తము, అది కూడా టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటిదే. ఆ పాఠ్యాంశం యొక్క ఉద్దేశ్యం ఏంది, ఎందుకు ఈ పాఠ్యాంశాన్ని పెట్టాల్సి వచ్చింది అనేటువంటిది మనకు మరి పాఠ్యాంశము ప్రారంభంలోనే ఉద్దేశము, నేపథ్యము, ఇతివృత్తము, మూల గ్రంథాలు అవన్నీ ఉంటాయండి. వాటి మీద మనము సంపూర్ణమైనటువంటి అవగాహన ఏర్పరచుకోవాలి. ఇంకొక చిన్న విషయం గమనించాలి మీరు ఇక్కడ. ఈ 8 చాప్టర్లలో అత్యంత ఎక్కువగా చదవవలసినటువంటి చాప్టర్ కూడా ఏదైనా ఉన్నది అని అంటే అది పాఠ్యపుస్తకాలే. పాఠ్యపుస్తకాల మీద మీరు కమాండ్ కలిగి ఉండాలి. పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి కవుల యొక్క సమాచారం పూర్తిగా తెలిసి ఉండాలి. చాలా వరకు ఏం చేస్తున్నారు అని అంటే మంచిగా వచ్చేటువంటి టాపిక్లన్నింటినీ వదిలేసేసి ఇక్కడ ఉన్నటువంటి బాల వ్యాకరణము, ఇక్కడ ఉన్నటువంటి చందోదర్పణము వీటి మీద పడుతున్నారు. ఒకటే తెలుగు స్కూల్ అసిస్టెంట్కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు బాగా చదవాల్సింది మెథడాలజీ సబ్జెక్టు పర్ఫెక్ట్ గా చదవాలి. ఎందుకంటే అది బౌండెడ్ సబ్జెక్ట్. 20 మార్కులు, ఇక్కడ 40 మార్కులు నువ్వు ఎంత కృషి చేసినా, ఎంత కష్టపడ్డా కానీ 36 మార్కులు 35 కంటే ఎక్కువ రావు. 35 కంటే ఎక్కువ రావు. మళ్ళీ అక్కడ పిఐఈ అది 10 మార్కులు. ఇక జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సముద్రం కాబట్టి ఎన్ఎస్ఏ కూడా తెలియనటువంటి అంశం. ఈ 80 మార్కులకు 66 నుంచి 70 పైన మార్కులు ఉండడానికి ప్రయత్నం అయితే చేయండి. ఓకే, రైట్. ఆ మార్కులకు సంబంధించి అనేటువంటిది ఆ జిల్లా కాంపిటీషన్ బట్టి, జిల్లా పోస్టులను బట్టి ఆ మార్కులు అనేటువంటివి ఉంటాయి. దాని ప్రకారము జాబ్ అనేటువంటిది రావడము జరుగుతుంది. ఓకే, అది పక్కన పెట్టినట్లయితే ఇక్కడ 1వ చాప్టర్ అయిపోయింది. ఇది ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాలకు సంబంధించి. తర్వాత 2వది పదజాలం. ఇది కూడా పాఠ్య పుస్తకాలకు సంబంధించే. పదజాలం అంటే ఏమొస్తాయి సార్? పదాలు, అర్థాలు, నానా అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, ఉత్పత్త్యర్థములు, అదేవిధంగా ఇంకా సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు అనేటువంటివి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మరి సార్ ఈ పదాలు, అర్థాలు, నానా అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, ఉత్పత్త్యర్థములు, సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు అనేటువంటివి ఉన్నాయి కదా, ఇవి మరి పాఠ్యపుస్తకంలో వెనకాల ఉన్నటువంటి మాత్రమే చదవండి. బయట డిక్షనరీ కొనుక్కొచ్చుకొని
నానార్థాలకు సంబంధించి పుస్తకం ఏమైనా ఉందని కొనుక్కొచ్చుకొని, పర్యాయ పదాలు ఉన్నాయో కొనుక్కొచ్చుకొని, వీటి గురించి కూడా ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. ఒక్కసారి చదివితే సరిపోతుంది. ఈ పదజాలానికి సంబంధించి మన యూట్యూబ్ ఛానల్ టీఎల్జీ స్టడీస్ అనేటువంటి కాదు, టీఎల్జీ స్టడీస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో, మరి అదేవిధంగా టీఎస్వి ఛానల్ అని ఒకటి ఉంటుంది. ఈ టీఎస్వి ఛానల్ నాదే, తెలుగు సాహితీ వీచిక ఛానల్. దీంట్లో ఈ ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి పదాలు, అర్థాలు, నానా అర్థాలు, పర్యాయ పదాలు, ఉత్పత్తి అర్థాలు, సామెతలు, జాతీయాలు, పొడి పుస్తకాలకు సంబంధించి పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి వాటిని ఆల్రెడీ నేను డిస్కషన్ చేశాను. ఒక 2-3 గంటలు మీరు చూసిరారంటే అవి అయిపోతుంది. అంటే ఇప్పుడు 2 చాప్టర్లు అయిపోయినాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి ఈ కవులు కాలాదులకు సంబంధించి పాఠ్యాంశాలకు సంబంధించి ఒకటి. రెండోది ఏమో వొకాబులరీకి సంబంధించి. మూడవది ఏంటంటే భాషాంశాలు అంటే వ్యాకరణాంశాలు. చాలా మంది గ్రామర్ అని అంటారు. గ్రామర్ కానీ గ్లామర్ కాదు. మరి ఇందులో ఏమొస్తాయి సార్ అని అంటే సందులు వస్తాయి, సమాసాలు వస్తాయి, ఛందస్సు వస్తుంది, అలంకారాలు వస్తాయి, క్రియలు వస్తాయి, వాక్యాలు వస్తాయి ఇందులో. మరి ఇవి ఏ లెవెల్లో చదువుకోవాలి? ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి లేవలే చదవాలి. అలంకారాలు అని అంటారు. ఈ అలంకారాలు చాలా ఉంటాయి. మరి పాఠ్య పుస్తకాలలో ఎంతవరకు అయితే ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో వాటిని చదువుకోవాలి. అందులో ఉన్నటువంటి ఉదాహరణలు చదవాలి. మనకు చాలా వరకు బయట దొరికేటువంటి పుస్తకాలు కానివ్వండి, అవి కానీ ఇవి కానివ్వండి, ఏమైతుందనంటే అన్ని అలంకారాలు అనేటువంటివి చెప్తా ఉంటారు, కానీ అన్ని చదవడం వల్ల టైం అనేటువంటిది వేస్ట్ కావడము జరుగుతుంది. పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి భాషాంశాలను మాత్రమే మనము బేస్ చేసుకొని చదవాల్సినటువంటి అవసరము ఉన్నది. సందులు, సమాసాలు. సందులు అంటే ఏంది? ఏమేమి వస్తాయి? సవర్ణ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, అనాదేశ సంధి, అనునాసిక సంధి, విసర్గ సంధి, జస్వ సంధి, సుత్వ సంధి. తెలుగు సంధులు అకార సంధి, ఇకార సంధి, ఉకార సంధి, ఆమ్రేడిత సంధి, దిరుక్తటకార సంధి, రుగాగమ సంధి, టుగాగమ సంధి, పుంపాదేశ సంధి, సరళాదేశ సంధి, ఇట్లా మొదలైనటువంటి సంధులు. సమాసాలు కూడా అట్నే. ఏంది? తత్పురుష సమాసము, కర్మధారయ సమాసము, దిగు సమాసము, ద్వంద్వ సమాసము, బహువ్రీహి సమాసము, అవ్యయీభావ సమాసం. అలంకారాల్లో శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు, వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస, ముక్తపదగ్రస్త అలంకారము, యమకాలంకారం. ఉపమాలంకారము, ఉత్ప్రేక్ష అలంకారము, రూపకాలంకారము, స్వభావోక్త అలంకారము, అశయోక్త అలంకారము, అర్ధాంతర న్యాస అలంకారము, ఇట్లా కొన్ని అలంకారాలు. ఇట్లా మనకి సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలతో పాటు పారిభాషిక పదాలు. ఈ పారిభాషిక పదాలు అనేటువంటి చాలా వరకు సిలబస్ లో ఇచ్చిరుగా సార్. పారిభాషిక పదాలు అంటే ఏంటి అని చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతున్నారు. పారిభాషిక పదాలు అంటే ఏమి లేదు తల్లి. ఆగమము, ఆదేశము, అదేవిధంగా నిత్యము, నిషేధము, వైకల్పికము, అదేవిధంగా అన్యవిధం. నిత్యము, నిషేధము, వైకల్పికము, అన్యవిధము, బహుళము, ఆంప్రేడితము, సంశ్లేష, ఉపద, ఉత్తమము, ఉపోత్తమము, ఇవన్నీ ఏమిటి అని అంటే పారిభాషిక పదాలు. ఈ పారిభాషిక పదాలు అంటే ఎక్కువగా ఉత్తమము, ఉపోత్తమము, ఉపదకు సంబంధించి, సంశ్లేషకు సంబంధించి, అదేవిధంగా అత్తు, ఇత్తు, ఉత్తు. అత్తు, ఇత్తు, ఉత్తు ఈ వీటిని ఏమంటారంటే తపరకరణాలు అంటారు. మనకు బహువ్రీహి సమాసంలో కలది, కలవాడు అనేటువంటి ప్రత్యయాలు ఉంటాయి. ఈ కలది, కలవాడు అనేటువంటి వాటిని ఏమంటారు అని అంటే మతుబర్ధకాలు అని అంటారు. మతుబర్ధకాలు. అదేవిధంగా క్వార్థం అంటే ఏంది? శత్రార్థకం. అవి క్రియలలో వస్తాయి. అంటే పారిభాషిక పదాలు అని అంటే ఏంటంటే మనకు సందులలో వచ్చేటువంటి పారిభాషిక పదాలకు డిస్కషన్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత క్రియలు, సమాపక క్రియలు, అసమాపక క్రియలు, భూతకాలిక సమాపక క్రియ, వర్తమానకాలిక సమాపక క్రియ, భవిష్యత్ కాలిక సమాపక క్రియ, అదేవిధంగా తద్ధర్మకాలిక సమాపక క్రియ. అసమాపక క్రియలు క్వార్థకము, వ్యతిరేక క్వార్థకము, శత్రార్థకము, ఛేదర్థకము, అప్యర్థకము, తుమున్నర్థకము, అనంతర్యార్థకము. తర్వాత ఏంది? ఈ సమాపక క్రియ,
అసమాపక క్రియతో పాటు సకర్మక క్రియ, అకర్మక క్రియ అని ఉంటుంది. తర్వాత ద్వికర్మక క్రియ అని కూడా ఉంటుంది. ద్వికర్మక క్రియ అని అంటే ఒక క్రియ రెండు కర్మలను కలిగి ఉంటుంది. రాజు రాణికి పుస్తకం ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చాడు అనేటువంటి క్రియకు రాణి పుస్తకం అనేటువంటి రెండు కర్మలు ఉంటాయి. అందులో ఏదైతే ముఖ్యమో అది ముఖ్య కర్మ అవుతుంది, ఏదైతే ముఖ్యం కాదో అది అముఖ్య కర్మ అవుతుంది. ఓకే, ఇవి పారిభాషిక పదాలు, క్రియలు, వాక్యాలు. సామాన్య వాక్యం, సంశిష్ట వాక్యం, సంయుక్త వాక్యం. ఈ సంశిష్ట వాక్యాల్లో క్వార్థక వాక్యం, వ్యతిరేక క్వార్థక వాక్యం, శత్రర్థక వాక్యం, ఛేదర్థక వాక్యం, అప్యర్థక వాక్యం ఇవి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సంయుక్త వాక్యంలో సంబంధాలు, సంకలన సంబంధం, వికల్ప సంబంధం, వైరుధ్య సంబంధము లేదా విరుద్ధ సంబంధం, అది వాక్యాలకు సంబంధించి. అంటే ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాలలో ఏవైతే వ్యాకరణాంశాలు, భాషాంశాలు ఉన్నాయో వాటి మీద మనము చూసుకుంటే సరిపోతుంది. ఇది 3rd చాప్టర్. తర్వాత ఛందస్సు ఇచ్చిండు. మరి ఇక్కడ ఛందస్సు ఇచ్చిండు, ఇక్కడ ఛందస్సు ఇచ్చిండు అని అంటే, ఇక్కడ ఛందస్సు ఏమో స్కూల్ పుస్తకాలలో ఉన్నటువంటి ఛందస్సు. లఘువుని ఎట్లా గుర్తించాలి, గురువుని ఎట్లా గుర్తించాలి, గణాలేంటివి, అదే యరత, బాజాస, యమాత, రాజబానస, లగం. మరి ఇక్కడ ఛందస్సు అని ఇచ్చి ఇక్కడ బ్రాకెట్ లో ఏమి ఇచ్చాడనంటే వృత్తాలు, జాతులు, ఉపజాతులు అని ఇచ్చిండు. వృత్తాలు, జాతులు, ఉపజాతులు అనేటువంటివి ఇచ్చిండు. వృత్త పద్యాలు ఏమేమి ఉన్నాయి, జాతి పద్యాలు ఏమి ఉన్నాయి, ఉపజాతి పద్యాలు ఏమి ఉన్నాయి. ఇంకొక స్పెసిఫిక్ గా మెన్షన్ ఏం చేసిండే చందోదర్పణం అనేటువంటిది ఇచ్చిండు. చందోదర్పణంలో ఎత్తులేంటివి, ప్రాసలేంటివి, వాటి యొక్క రకాలు. ఎత్తుల యొక్క రకాలు, ప్రాసల యొక్క రకాలు. అంటే ఇక్కడ ఈ 4 చాప్టర్లో 3 చాప్టర్లు అయితే మనకు చాలా 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 ఈజీ. ప్రతి ఒక్క అభ్యర్థి ప్రిపేర్ కావాల్సినటువంటి టాపిక్స్. ఇక్కడ ఛందస్సు, ఉత్తాలు, జాతులు, ఉపజాతులు వీటి గురించి కూడా మీకు అందరికీ తెలుసు. కానీ ఇక్కడనే ఎతులు, ప్రాసలు, రకాలు, చందోదర్పణం ఇది ఒక్క రోజు ఒక పూట కూర్చుంటే ఈ చందోదర్పణం కూడా అయిపోతుంది. అంటే ఈ 4 చాప్టర్లు మనకు ఈజీ. అంటే ఇక్కడ 40 మార్కులలో ఓకే, దీనికో 20 మార్కులు వేసుకోండి అంటే 20 మార్కులు వచ్చినట్టే. మెథడాలజీ మీరు 20 మార్కులు బాగా కష్టపడితే 18 లేదా 19 లేదా 20 కూడా రావచ్చు. ఇక్కడ 18 మార్కులు వచ్చినట్టే. ఇంకా మిగిలినటువంటి 20 మార్కులు అని అనుకోండి వస్తే రావచ్చు, లేకపోతే లేదు. బ్లూ ప్రింట్ ప్రకారము కాదు. ఓకేనా, రైట్. ఇక్కడ మరి 4 చాప్టర్లు ఇచ్చిండు. ఫస్ట్దేమో తెలుగు సాహిత్య చరిత్ర, రెండోదేమో తెలుగు భాషా చరిత్ర, మూడోదేమో సాహిత్య విమర్శ, 4వదేమో బాల వ్యాకరణం. ఇక్కడ 4 చాప్టర్లో 4వది చందోదర్పణం అని పెట్టిండు. ఇక్కడేమో బాల వ్యాకరణం పెట్టిండు. చూడండి ఎట్లా ఉన్నా చూడండి. ఫస్ట్ తెలుగు సాహిత్య చరిత్ర అన్నాడు. ఈ తెలుగు సాహిత్య చరిత్రలో యుగాలు, ప్రక్రియలు, కవిత్వ ఉద్యమాలు. యుగాలు ఏంటివి? ఏం యుగము? శాతవాహనం యుగము, ఇక్ష్వాకుల యుగము అదా? కాదు. తెలుగు సాహిత్య చరిత్ర కొన్ని యుగాలుగా విభజించబడింది. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనము సాహిత్య చరిత్రను కొన్ని యుగాలుగా విభజించాడు. 11వ శతాబ్దాన్ని నన్నయ యుగము, 12వ శతాబ్దాన్ని శివకవి యుగము, 13వ శతాబ్దాన్ని తిక్కన యుగము, 14వ శతాబ్దాన్ని ఎర్రన యుగము, 15వ శతాబ్దాన్ని శ్రీనాథ యుగము, 16వ శతాబ్దాన్ని ప్రబంధ యుగము, 17వ శతాబ్దాన్ని దక్షిణాంధ్ర యుగము, 18వ శతాబ్దాన్ని క్షీణ యుగము, 19వ శతాబ్దం నుంచి ఆధునిక యుగము మొదలు. ఈ యుగాలలో ఉన్నటువంటి కవులు తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రక్రియలు అని అంటే ప్రాచీన సాహిత్య ప్రక్రియలు, ఆధునిక సాహిత్య ప్రక్రియలు. ప్రాచీన సాహిత్య ప్రక్రియలో ఏమొస్తాయి? పురాణము, ఇతిహాసము, ప్రబంధము, శతకము. ఆధునికలో కథానిక, నవల, స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర, యాత్రా చరిత్ర, వ్యాసము, పీఠిక, సంపాదకీయము, వార్తా వ్యాఖ్య. ఇవి ఆధునిక సాహిత్య ప్రక్రియలు. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశాలు ఏ ప్రక్రియలకైతే సంబంధించినవో ఆ ప్రక్రియల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. ముఖ్యంగా ఈ స్వీయ చరిత్రల మీద, జీవిత చరిత్రల మీద,
సంపాదకీయ వ్యాసాల మీద సంపాదకులు పత్రికలు ఇచ్చి ఆ పత్రికలకు సంపాదకులు ఎవరు అని అంటాడు. వాటి మీద ఇక్కడ అదేవిధంగా మినీ సాహిత్య ప్రక్రియల్లో భాగంగా మినీ కవిత్వానికి సంబంధించి గజళ్ళు, నానీలు, హైకులు సంబంధించి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇవి ప్రక్రియలు. తర్వాత కవిత్వ ఉద్యమాలు, ఈ ఆధునిక సాహిత్యంలో వచ్చినటువంటి ఉద్యమాలు. ప్రాచీన సాహిత్యం అంటేనే యుగాలు, ఆధునిక సాహిత్యానికి సంబంధించి ఏమో కవిత్వ ఉద్యమాలు. భావ కవిత్వము, అభ్యుదయ కవిత్వము, దిగంబర కవిత్వము, విప్లవ కవిత్వము, స్త్రీవాద కవిత్వము, మైనార్టీవాద కవిత్వము, అనుభూతివాద కవిత్వము, జాతీయోద్యమ కవిత్వము, దళితవాద కవిత్వము. ఇవి కవిత్వోద్యమాలు. ఆంధ్రోద్యమ కవిత్వం కూడా చదువుకోవాలి. మరి ఇందులో ఎక్కువగా భావ కవిత్వానికి సంబంధించి, అభ్యుదయ కవిత్వానికి సంబంధించి ఎక్కువగా ప్రశ్నలు అయితే అడుగుతా ఉన్నాడు. దిగంబర, విప్లవ ఏదైనా అడగవచ్చు, స్త్రీవాదం ఏదైనా అడగవచ్చు. అందులో మెయిన్ గా ఉన్నటువంటి రచనలు మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరము ఉన్నది. పెట్టుబడిదారి పెనిమిటిని సరుపులో నానబెట్టి పైనుండి కిందికి జాడిద్దామని అంటది చల్లపల్లి స్వరూపారాణి. పైనుండి కిందికి జాడిద్దామని అంటుంది. ఈ దేశము నీ కింద పెట్టుకోవడానికి ఇది నీ అయ్యే జాగీరు కాదు అని అంటాడు మైనార్టీవాద కవులు. జల్ జల అనేటువంటి కవితా సంకలనము 1998 ఈ స్కైబాబా. అదేవిధంగా షాజహాన్, అఫ్సరు, కరీముల్లా, ఖాదర్ మొయ్యుద్దీను పుట్టుమచ్చ. ఇది మైనార్టీవాద కవిత్వం. దిగంబర కవులు 6, పైగంబర కవులు 5, తిరగబడ కవులు 10 మంది. అదేవిధంగా విప్లవ కవిత్వము చెరబండరాజు. అదేవిధంగా శ్రీశ్రీ. అభ్యుదయ కవిత్వంలో కూడా శ్రీశ్రీ వస్తాడు. మరి అభ్యుదయ సాహిత్య సదస్సులు, సమావేశాలు ఎక్కడెక్కడ జరిగినాయి వాటి గురించి. భావకవులలో గురజాడ అప్పారావు గారు, గుర్రం జాషువా గారు. గుర్రం జాషువా దళితవాద కవి కూడా మన భావ కవిత్వం, సంఘ సంస్కరణకు సంబంధించినటువంటి కవిత్వం రాసింది కాబట్టి భావకవులలో కూడా వస్తాడు. రాయప్రోలు సుబ్బారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి వాళ్ళ యొక్క ఊహాప్రేయసులు వాళ్ళ యొక్క రచనలు, ఆ రచనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, ప్రత్యేకతలు కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది 1వ చాప్టర్, చాలా పెద్ద చాప్టర్ అండి. ఇక్కడనేమో సాహిత్య చరిత్ర ఇచ్చింది, ఇక్కడనేమో పాఠ్యపుస్తకాలు ఇచ్చింది. ఎక్సలెంట్ సిలబస్ అండి. మొదటి చాప్టర్ చూసుకున్నట్లయితే ఇక్కడనేమో సాహిత్య చరిత్ర 11వ శతాబ్దం నుంచి ఆధునిక కవిత్వం వరకు ఉన్నటువంటి కవిత్వ ఉద్యమాలన్నింటినీ కవర్ చేసిండు. ఇక్కడనేమో పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి వాటిని కవర్ చేసిండు. ఇది ఫస్ట్ చాప్టర్స్. నెక్స్ట్ రెండోది తెలుగు భాషా చరిత్ర అని అన్నాడు. ఇక్కడనేమో పదజాలం అన్నాడు. అంటే పదాలు, అర్థాలు, మరి ఆ పదాలు, అర్థాలు, నానా అర్థాలు, పర్యాయ పదాలు, ఉత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు ఇవి ఎట్లా ఉద్భవిస్తాయి? మరి వర్ణమాల ఏంటిది? తెలుగు భాషకు సంబంధించిన వర్ణమాల ఏంది? ధ్వని అంటే ఏంది? ధ్వన్యుత్పత్తి స్థానాలేంటివి? కంఠ్యాలంటే ఏంది? అదేవిధంగా ఓష్టాలంటే ఏంటి? మూర్ధన్యాలంటే ఏంటివి? కంఠోష్టాలంటే ఏంటివి? ఇట్లా మరి వాటి గురించి సంబంధించినటువంటి ధ్వన్యుత్పత్తి స్థానాలకు సంబంధించి, వర్ణమాలకు సంబంధించి, అర్ధ విపరిణామానికి సంబంధించి భాష రూపాలు అని అంటే మొదట్లో గ్రాంథిక భాష, వ్యవహారిక భాష, మాండలిక భాష, ప్రామాణిక భాష, ప్రసార మాధ్యమాల భాష, శాసన భాష. ఈ భాషా రూపాల్లో మాండలిక భాష మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తా ఉన్నాడు. మాండలిక భాష అంటే ఏం లేదండి, ఇక్కడ పూర్వమండలము, దక్షిణ మండలము, ఉత్తర మండలము, మధ్య మండలం అనే 4 మండలాలు ఉంటాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఆ మండలాన్ని పూర్వమండలం అని అంటారు. రాయలసీమ మండలాన్ని దక్షిణ మండలం అని అంటారు. తెలంగాణ మండలాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని ఉత్తర మండలం అని అంటారు. అదేవిధంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు ఈ 4 జిల్లాలకు సంబంధించి ఏమంటారు అంటే మధ్య మండలం. అంటే ఏదైనా ఒక మండలానికి సంబంధించి ఒక పదం ఇచ్చి అది ఏ మండలానికి సంబంధించి అని అడుగుతాడు. అది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు దుబ్బనేల అని అన్నాడు. దుబ్బనేల అనేటువంటిది ఏ ప్రాంతము? ఇది ఉత్తర మండలము, తెలంగాణకు సంబంధించి. అదేవిధంగా పశువులను సొమ్ములు అని అంటారు పూర్వమండలంలో. అంటే ఇక్కడ మండలాలకు సంబంధించి ఆచార్య భద్రాజ కృష్ణమూర్తి గారు తెలుగు భాషా చరిత్రకు సంబంధించి ఆ పుస్తకంలో ఒక పట్టిక ఇచ్చిండు. ఆ పట్టిక చూసుకుంటే ఆ పట్టికలకి వెళ్ళి ఒక ప్రశ్న అయితే రావడము జరుగుతుంది. ఇది భాషా చరిత్ర. మూడవది సాహిత్య విమర్శ.
ఇక్కడ సాహిత్య విమర్శ ఇచ్చిండు, ఇక్కడనేమో భాషాంశాలు ఇచ్చిండు. సాహిత్య విమర్శలో భాగంగా కవి యొక్క నిర్వచనాలు పాశ్చాత్యులు ఏమి ఇచ్చారు, సంస్కృత లాక్షానికులు ఏమి ఇచ్చారు. కావ్య నిర్వచనాలు సంస్కృత లాక్షానికులు ఏమి ఇచ్చారు, పాశ్చాత్యులు ఏమి ఇచ్చారు. కావ్య ఉత్పత్తి హేతువులు ప్రతిభా ఉత్పత్తి అభ్యాసం, కావ్య ఉత్పత్తి హేతువులకు సంబంధించి అంటే ఒక్కటే ఇక్కడ కవికి సంబంధించినటువంటి నిర్వచనాలు, కావ్యానికి సంబంధించిన నిర్వచనాలు, కావ్య ఉత్పత్తి హేతువులు, సంస్కృత లాక్షానికులు, పాశ్చాత్యులు ఇచ్చినటువంటి వాటిని మనము చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక తర్వాత ఉన్నటువంటిది బాల వ్యాకరణం. బాల వ్యాకరణంలో పరవస్తు చిన్నయ్య సూర్య గారు 10 పరిచ్ఛేదాలు చెప్పిండు. 10 పరిచ్ఛేదాలు చెప్తే ఇందులో 5 మాత్రమే సిలబస్లో ఇచ్చిండు. సంజ్ఞా పరిచ్ఛేదము, సంధి పరిచ్ఛేదము, తత్సమ పరిచ్ఛేదము, అదేవిధంగా ఆర్చిక పరిచ్ఛేదము, సమాస పరిచ్ఛేదము. ఇది 4వ చాప్టర్. మరి ఇవన్నీ చాప్టర్లు చదివితే 40 మార్కులు వస్తాయి, బాగానే ఉంది. మరి తక్కువ టైంలో అన్నిటినీ కవర్ చేయాలన్నా టైం ఉన్నప్పుడు అని అంటే మీరు చూడాల్సినటువంటిది ఏమిటిదనంటే ప్రిఫరెన్స్ వేటికి ఇవ్వాలి అని అంటే జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ భాషాంశాలు. తర్వాత ప్రిఫరెన్స్ తెలుగు వాచకాలలోని అంశాలు, తర్వాత పదజాలం, ఇది 3వ ప్రిఫరెన్స్. తర్వాత సాహిత్య విమర్శ, తర్వాత భాషా చరిత్ర, తర్వాత తెలుగు సాహిత్య చరిత్ర, తర్వాత ఛందస్సు లేదా చందోదర్పణము, లాస్ట్కు బాల వ్యాకరణం. ఒకవేళ బాల వ్యాకరణం నుంచి వస్తే ప్రశ్నలు ఎన్ని వస్తాయి? ఒక 2 లేదా 3 లేదా 4 రావడానికి అవకాశం ఉంది, అంటే ఓ 2 మార్కులు వస్తాయి. కానీ ఇవన్నిటిని అయిపోయిన తర్వాత, వీటన్నిటిని చదివిన తర్వాత బాల వ్యాకరణము చందోదర్పణం మీద కాన్సన్ట్రేషన్. చందోదర్పణం కూడా ఈజీ. ఏదో సంజ్ఞా పరిచ్ఛేదము 23 సూత్రాలు. ఇంకా సార్ బాల వ్యాకరణం చదవలేదనేటువంటి అపవాదం ఎందుకు? మనం అన్నిటిని చదవాలనేటువంటిది కుతూహలం ఉంటుంది అందరికి. అప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ బాల వ్యాకరణంలో తప్పనిసరిగా ప్రశ్నపత్రం తయారు చేసేటువంటి వ్యక్తి ఆయన ఫస్ట్ సంజ్ఞా పరిచ్ఛేదంలోకి వెళ్ళి ప్రశ్న అయితే ఇస్తాడు కంపల్సరీ. సంజ్ఞలకు ఒకటి, సంధిలకు వెళ్ళి ఒకటి, తత్సమలకు వెళ్ళి ఒకటి, ఆర్చికలకు వెళ్ళి ఒకటి, సమాసంలోకి వెళ్ళి ఒకటి. ఒక 5 ప్రశ్నలు వచ్చినాయి అనుకోండి, 2.5 మార్కులు. అంటే ఈ 2 చూసుకోండి, 2 అయితే వస్తారు, 2 అయితే ప్రశ్నలు చేయగలుగుతాం కదా. ఇందులో ఒక 23 సూత్రాలు ఉంటాయి, ఇందులో ఒక 55 సూత్రాలు. సంధి పరిచ్ఛేదం అంటే చాలా 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 ఈజీ. చాలా వరకు ఇబ్బంది పడతారు, ఏమో సంధి పరిచ్ఛేదం అంటే 55 సూత్రాలు ఉన్నాయి, ఏమున్నాయో అనుకుంటాం. కానీ ఇందులో ఇక్కడ సంధులు నేర్చుకుంటాం కదా, ఈ తెలుగు సంధులలో ఉన్నటువంటి సూత్రాలే ఈ సంధి పరిచ్ఛేదంలో ఉంటాయి. ఈ సంధి పరిచ్ఛేదం మీరు చదివినరు అంటే ఇక్కడ తెలుగు సంధులు అయిపోతుంది. ఇక్కడ సమాస పరిచ్ఛేదం మీరు చదివిర్రు అని అంటే ఇక్కడ సమాసం అయిపోతుంది. ఇక్కడ తత్సమ పరిచ్ఛేదం చదివిర్రు అని అంటే ఇక్కడ విభక్తులు, విభక్తి ప్రత్యయాలు, ఔపవిభక్తికాలు అవన్నీ కంప్లీట్ అయిపోతాయి. అంటే దాదాపుగా ఇక్కడ సంజ్ఞ చదివిర్రు అని అంటే తత్సమాలు, తద్భవాలు, దేశాలు, గ్రామ్యాలు, ధృతభక్తికం, ఈ పారిభాషిక పదాలను అన్నం చూసినవా, ఈ పారిభాషిక పదాలు అనేటువంటివి ఇక్కడ అయిపోతుంది అనమాట. సంజ్ఞ చదివితే 23 సూత్రాలు ఉంటాయండి. సంస్కృత ప్రాకృత తుల్యం బహు భాష తత్సమము, సంస్కృత ప్రాకృత భవం బహు భాష తద్భవము, సంస్కృత ప్రాకృత భవం బహు భాష తద్భవము. అదేవిధంగా త్రిలింగ దేశ అంటే త్రిలింగ దేశ జన్యంబు అని అంటే ఏంది? త్రిలింగ దేశము నుంచి పుట్టినటువంటి భాష ఏమవుతుందనంటే దేశ్యము. లక్షణ విరుద్ధం బహు భాష గ్రామ్యం, అంటే త్రిలింగ దేశ వ్యవహార సిద్ధం బహు భాష దేశ్యము. అదేవిధంగా ఆర్య వ్యవహార దుష్టంబు గ్రాహ్యములు అని అంటారు. అనింద్యాగ్రామ్యాలు, నింద్యాగ్రామ్యాలకు సంబంధించి, ధృతముకు సంబంధించి, ధృతభక్తికానికి సంబంధించి, కళలకు సంబంధించి, సంస్కృత వర్ణమాలకు సంబంధించి, ప్రాకృత వర్ణమాలకు సంబంధించి, తెలుగు వర్ణమాలకు సంబంధించి, అచ్చ తెలుగు వర్ణమాలకు సంబంధించి, పర్షాలంటే ఏంది, కళలు అంటే ఏంది, స్థిరములు అని అంటే ఏంది, పర్షాలంటే ఏంది, సరళాలంటే ఏంది, స్థిరాలంటే ఏంది, వీటికి సంబంధించినటువంటి పారిభాషిక పదాలకు సంబంధించి మొత్తము ఈ సంజ్ఞా పరిచ్ఛేదం 23 సూత్రాలు ఉంటాయి. అంటే ఇక్కడ పారిభాషిక పదాలు కవర్ అయిపోతుంది, ఇక్కడ సంజ్ఞా పరిచ్ఛేదం కవర్ అయిపోతుంది.
చాలా వరకు బాల వ్యాకరణం అని అంటే కష్టం అనుకుంటారు, కానీ అదంతా కష్టం ఏమీ లేదు. ఈ బాల వ్యాకరణానికి సంబంధించి సంజ్ఞా పరిచ్ఛేదం, సంధి పరిచ్ఛేదానికి సంబంధించిన సూత్రాలన్నింటినీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఈ యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టడము జరిగిందండి. అంటే ఇప్పుడు నేనైతే ఇక్కడ 8 చాప్టర్లు చెప్పాను. ఈ 8 చాప్టర్లో ఏ చాప్టర్లు చదివితే మీరు స్కోర్ చేయగలుగుతారు అనేటువంటి అంశాల మీద అయితే సిలబస్ అయితే విశ్లేషణ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక్కొక్క చాప్టర్కు సంబంధించి 20 లేదా 30 ప్రశ్నలు 30 ప్రశ్నలు అయితే నేను డిస్కషన్ చేస్తాను. యూట్యూబ్లోనే పెడతాను. ఏం లేదు, రెగ్యులర్గా మీరు చూస్తూ ఉండండి. మొత్తం వీడియోలు కావాలి సార్, 8 చాప్టర్లకు సంబంధించి మొత్తం వీడియోలు కావాలి అని అంటే మనకు టీఎస్వి స్టడీ సర్కిల్ అనేటువంటిది ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది. టీఎస్వి స్టడీ సర్కిల్ అని ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకొని మరి స్కూల్ అసిస్టెంట్, ఏపీ స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఆ కోర్సును అయితే పర్చేస్ చేసుకోండి. ఎక్కువ ఏమీ లేదు, 499 రూపీస్కే ఇది ఉంటుంది. 12 నెలల కాల పరిమితి. దానికి సంబంధించినటువంటి లింక్ అయితే నేను ఆ కామెంట్ బాక్స్లో అయితే పెడతాను. ఓకేనా? ఇప్పుడు అర్థమైనట్టేనా అందరికీ? మరి క్వాలిఫికేషన్లకు సంబంధించి ఒకసారి చూసినట్లయితే తప్పనిసరిగా స్కూల్ అసిస్టెంట్కు సంబంధించి ఏమేం క్వాలిఫికేషన్లు ఉండాలి అని చూసినట్లయితే బిఏలో ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ అనేటువంటి తెలుగు చదివి ఉండాలి. బీఈడీలో ఒక మెథడాలజీ అనేటువంటిది తెలుగు చదివి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్స్ సంబంధించి కూడా రకరకాల డౌట్లు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్తే అయిపోయేటువంటిది కాదు. దీని గురించి నేను సపరేట్గా వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ వీడియో స్కూల్ అసిస్టెంట్ తెలుగు సంబంధించి అర్హతలకు సంబంధించిన వివరాల మీదనే నేను చేస్తాను. కాబట్టి దీంట్లో సిలబస్ మీదనే ఇక్కడ మీకు డిస్కషన్ చేయడము జరిగింది. ఎవరైతే ముందుగా చూస్తున్నారో, ఇదే మొట్టమొదటగా ఈ వీడియోని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకేమైనా సందేహాలు ఉంటే మాత్రము ఏం చేస్తారనంటే కమెంట్ చేయండి. ఓకే, అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.